నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ నోట విన్నా బడుగుల మాటే వినిపిస్తోంది. ఇప్పటికే జై హో బీసీ అంటూ టీడీపీ జనసేన బడుగుల అభ్యున్నతికి సంబంధించి తమ ప్రణాళికను విడుదల చేసింది. వైసీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, తాము అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ దీనిపై మండిపడింది. బడుగులకు చంద్రబాబు చేసింది శూన్యమని, తమ హయాంలోనే వారికి నిజమైన న్యాయం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇక వచ్చే ఎన్నికల కోసం మేనిఫెస్టోలు రెడీ చేసుకుంటున్న అన్ని పార్టీలు బీసీలనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంతకీ ఏపీలో బీసీలకు నిజంగా న్యాయం చేసింది ఎవరు? ఎవరి హయాంలో బడుగుల అభ్యున్నతి సాధ్యమైంది? గత మేనిఫెస్టోలో బీసీల గురించి పెట్టిన హామీలన్నీ అమలు చేశారా? పార్టీల సంగతి సరే, అసలు బీసీలు ఎటువైపు చూస్తున్నారు? ఇవే అంశాలపై ఇవాళ బిగ్ టాక్ లో మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఎంవి సత్యనారాయణ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. ముందుగా తిరుపతిరావు గారు, మనం మాట్లాడుకుందాం. ఒకరిది జైహో బీసీ నినాదం అంటున్నారు, మరొకరిది బీసీ సాధికారత విధానం నినాదం అని అంటున్నారు. మరి మీరేమంటారు? బీజేపీ నుంచి ఎటువంటి నినాదాన్ని వినిపిస్తున్నారు బీసీల గురించి? ముందుగా అందరికీ నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే అండి. భారత పార్టీ మాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే భేదాలేమీ లేకుండా మాకు ఉన్నటువంటిది, మా నినాదమే వేరు. అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఈజ్ ఇంపార్టెంట్ టు బీజేపీ. అది ఇవాళ మేమేదో అడాప్ట్ చేసుకున్నది కాదు. ఇవాళ ఒక దశాబ్ద కాలం అయినటువంటి వైసీపీ, లేకపోయినట్టు 4 దశాబ్దాలు అయినటువంటి టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు. 1951లో ఏదైతే భారతీయ జనతా పార్టీ పూర్వరూపమైనటువంటి జనసంఘ ప్రారంభం తర్వాత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి, మాకు ఆరాధ్యులు అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు విరచించినటువంటిది అంత్యోదయ. దాన్ని ఆంధ్రప్రదేశ్ ఆధారంగా విజయవాడలో జరిగినటువంటి ఆల్ ఇండియా మహాసభల్లోనే అంత్యోదయని మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఎప్పుడో మన ఎవరము పూర్వం 1951లో జరిగినటువంటి సందర్భం. అంటే ఒకటి విషయం, ఇవాళ కూడా ఇంకా బీసీలకు సంబంధించి మేమేదో చేస్తామని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సరే, 40 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గురించి నేను ప్రస్తావించిన, కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటాం. నేను ఇదేమి విమర్శగా చేయట్లేదు. ఎందుకని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ విశ్లేషణ తప్పిస్తే విమర్శలు చేయడానికి ఏమీ సిద్ధంగా లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక విశ్లేషణగా మనం తీసుకుంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఏదైతే మాకు మిత్రపక్షంగా ఉన్నారు, ఇవాళ తెలుగుదేశంకి మిత్రపక్షంగా ఉన్నారు. రేపేం జరుగుతుందో తెలియదు. ఉమ్మడిగా మిత్రపక్షాలు అవుతామా, లేకపోయినట్టయితే ఫ్రెండ్లీ కంటెస్ట్ అవుతుందా, లేకపోతే ఇతరత్ర అవన్నీ ఇంకా నిర్ణయం జరగాల్సి. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు అనేసి అంటే ఒక అర్థం ఉండొచ్చు. ఎందుకు అనేసి అంటే వారి ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేదు కాబట్టి, లేదా భారతీయ జనతా పార్టీ దేశాన్ని అయితే పరిపాలిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నాం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిపాలిస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ లో మేము ఎప్పుడు రూలింగ్ లో లేం కాబట్టి మేము కూడా కొంత అడ్రస్ చేస్తే చేయొచ్చు, కొంత అర్హత ఉందని చెప్పేసి అంటారు. నేను అది కూడా పూర్తి అర్హత ఉందని చెప్పేసి నేనేమి కమిట్ అవ్వట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం ఏదైతే ఉందో, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అనేసి అంటే బీసీల పరిస్థితి ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించాలి. అదే సందర్భంలో వైసీపీ పార్టీ దగ్గరకు వచ్చేసరికి నిన్న ఏదైతే ఈ బీసీ మహాసభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినటువంటి సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు మేము బీసీ సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పి ప్రకటించారు. వెరసే 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు. దానికి వైకాపా సోదరులు, బహుశా నా తర్వాత మాట్లాడినటువంటి వైకాపా సోదరులు దాన్ని కూడా ప్రస్తావించవచ్చు. వాళ్ళేం చెప్తున్నారు, మీరు ఎప్పుడో ఇంకా 1,50,000 కోట్లు ఇస్తామంటున్నారు, మేము ఇప్పటికే 1,71,000 కోట్ల రూపాయలు బీసీలకు సంబంధించి మేము ఖర్చు చేయడం జరిగింది 5 సంవత్సరాలు అని చెప్పేసి వాళ్ళు ఒక లెక్కలు తీసుకొస్తారు. అంటే
నేను ఎందుకు చెప్తున్నానంటే మరి 5 సంవత్సరాల్లో 1,71,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజంగా బీసీలను కనుక ఉద్ధరించినట్లయితే, బీసీ సాధికార దిశగా సాగినట్లయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంకా 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితే ఉండదు. రెండోది, మీరు కూడా మరొక పర్యాయం వచ్చేటప్పుడు అంత ఖర్చు పెట్టే పరిస్థితే ఉండదు. ఇవన్నీ కూడా ఏంటనేసి అంటే నీటి మీద రాస్తున్నటువంటి లెక్కలుగానే కనిపిస్తున్నాయి అది తప్పిస్తే ఎలాగ ఇచ్చామనేది, ఎందుకు ఇచ్చామనేది క్లారిఫికేషన్ చెప్తాను. ఒక్క నిమిషం శ్రీదేవి గారు, నేను ఒక్క విషయాన్ని ప్రస్తావిస్తా. ఇక్కడ ఆర్థికంగా అంకెల్లో మేము అంత చేశాము ఎంత చేశాము చెప్పుకోవడం అనేది బీసీ సాధికారతలో, బీసీ సాధికారత నిజంగా ఒక బీసీగా నేను మాట్లాడుతున్నా. అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర నుండి మాట్లాడుతున్నా. మీకు తెలుసో తెలియదో, ఈ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం. దాదాపు 90% ఏవో బీసీలే. ఉత్తరాంధ్ర విజయనగరం సార్, ఉత్తరాంధ్ర విజయనగరం నాది. ఎవరు క్రాష్ ట్యాక్ చేస్తున్నారు? ఉత్తరాంధ్ర విజయనగరం నాది, ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్, నో ప్రాబ్లం. మాట్లాడుతురు కానీ నేను చెప్పాను కదా, చెప్పండి. మాట్లాడుతురు కానీ రైట్, చెప్పండి. సో నేనేమంటానంటే, మా సోదరుడు కూడా ఉత్తరాంధ్రే కాబట్టి నేను ఓన్ చేసుకుంటా డెఫినెట్ గా. మేము ఎక్కువగా బీసీలు ఉన్నటువంటి ప్రాంతం. ఒక బీసీగా నేను మాట్లాడుతున్నా, చెప్తున్నాను. బీసీ సాధికారత ఎప్పుడు వస్తుంది? అధికారంలో భాగస్వాములు అవడం. భాగస్వాములు అవ్వడం అనేసి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. మా జిల్లా నుండి ఒక బీసీ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారిని తీసుకుందాం. అంతకుముందు ఎర్రనాయుడు గారు బీసీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే ఆయనకు ఉన్నటువంటి అధికారము ఇతరత్ర నేపథ్యం స్వర్గీయులైనారో అది వేరే అంశం పక్కన పెడితే, ఒకే మంత్రిత్వ శాఖకి రెండో పర్యాయం ఆయన రెవెన్యూ మంత్రిగా ఈ ప్రభుత్వంలో ఉండేటప్పుడు నాటికి నేటికి తేడా చెప్తా. నాడు తండ్రి హయాము, నేడు కొడుకు హయాము అంతే. నాడు జాతీయ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అంతే. ధర్మాన ప్రసాదరావు గారు గతంలో రెవెన్యూ మంత్రిగా ఉండేటప్పుడు వారికి ఉన్నటువంటి పవర్స్ ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆయన ముఖ్యమంత్రి రేసులో కూడా ఉంటారేమో అన్నటువంటి పరిస్థితి. అటువంటి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని వారు బీసీలకు కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ చేసినటువంటి సేవలు. ఇవాళ ఆయన 2 సంవత్సరాలు అయింది మళ్ళీ రెవెన్యూ మంత్రి. రెండో పర్యాయం ఏదైతే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ విస్తరణలో ఆయన మళ్ళీ రెవెన్యూ మంత్రి అయ్యారు. అంతకుముందు వారి సోదరులే ఉండేవాళ్ళు రెవెన్యూ మంత్రిగా. ఇవాళ ఆయన తాలూకా క్రియాశీలత అనేది శూన్యంగానే కనిపిస్తుంది. కారణం ఏంటనేసి అంటే, ఇక్కడ అధికారంలో భాగస్వాములు అయ్యారు తప్పిస్తే అధికారం చెలాయించడానికి వాళ్ళకి భాగస్వామ్యం లేదంటే తేటతెల్లమవుతుంది. ఇది నేను చెప్పేది కాదు. ధర్మాన ప్రసాదరావు గారు అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి, వారి కార్యకర్తలతో మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి బయట. అదేమి సీక్రెట్ ఏం కాదనమాట. ఎందుకంటే ఆయన కొంచెం తిరుపతిరావు గారు అంటే ఏది ఏమైనా కూడా బీసీలందరూ బావైపోయి ఉన్నారు అని చాలా గట్టిగా ధీమాగా చెప్తున్నారు కదా సీఎం. సో వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు అని, ఖచ్చితంగా మరోసారి గెలిపిస్తారు అన్న ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమో అఫీషియల్ గా చెప్పారని మాట్లాడుతున్నారు. నేను ఒక్క విషయం 40% వాళ్ళకే ఇచ్చేసామని అంటున్నారు వైసీపీ. నేను ఇప్పుడు వాళ్ళ లెక్కలు నేను కాదనే పరిస్థితి నాకు లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినటువంటి లెక్కలు అవి, అందులో ఏమన్నా లొసుగులు ఉన్నట్టయితే ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకో విషయం మీరు అన్నది, ఇప్పుడు ఎన్నికల ముందు ఏ పార్టీ అయినా, అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సరే, ఎవరైనా సరే డెఫినెట్ గా మాకు ప్రజలు పట్టం కడతారు, అధికారంలోకి వస్తాం అనుకునే వెళ్ళాల. దాన్ని నేను తప్పుపట్టట్లే. వాళ్ళు వైనాట్ 175 అనేసి అంటే గెలవడానికి పోటీ చేయడానికి అని అడుగుతున్నాను తప్పిస్తే, గెలుస్తామని అనుకోండి గెలవద్దు అని చెప్పేసి వైసీపీకి ఎవరు చెప్పరు. ఏ పార్టీకి ఎవరు చెప్పడానికి అధికారం లేదు. ఎవరు కూడా ఓడిపోతామని ఎన్నికలకు వెళ్ళరండి. ఎవరు వెళ్ళినా సరే గెలుపు కోసమనే పోటీలోకి వెళ్తారు. ఫలితాలు వచ్చిన తర్వాత మనం చూసాం తెలంగాణలోన టిఆర్ఎస్ తాలూకా అహంకారం ఏం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఎక్కడ పత్తా లేకుండా పోయి ఈవేళ పార్టీని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ అదే పరిస్థితి నేను
ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి రావాలని నేను కోరుకోవట్లే. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలనేసి అంటే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల తాలూకా పాత్ర ఉంటుంది కాబట్టి. అంటే ఒక ఎగ్జాంపుల్ గా నేను అది షో చేశాను. కాబట్టి ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే 1,71,000 కోట్ల రూపాయలు బీసీలకి 5 సంవత్సరంలో పెడితే బీసీల తాలూకా స్థాయి ఎక్కడికి వెళ్ళాలి. రెండవది ఏంటంటే అధికారంలో బీసీలకు ఇచ్చినటువంటి భాగస్వామ్యం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, ఆ మంత్రులకు కానీ లేకపోతే ఇవాళ ఈ కార్పొరేషన్ చైర్పర్సన్స్ కానీ ఇతరత్ర ఏమైనా సరే డెఫినెట్ గా కార్పొరేషన్ పెట్టడానికి స్వాగతించాం బీసీలుగా. కానీ ఆ చైర్పర్సన్ ఉన్నటువంటి హక్కులేంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటి, ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా సమాజాలకు చేసినటువంటి సేవలు ఏంటి అనేది అంటే క్వశ్చన్ మార్కే ఒకటి కనిపిస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ చర్చనీయ అంశాలు విదేవ్ గారు. రైట్. ఒకరిది జైహో బీసీ అంటుంటే మరొకరిది బీసీ సాధికారత విధానం అని అటు వైసీపీ అంటోంది. సో మేము బీసీలకు చేశామని వైసీపీ అంటోంది. లేదు, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే బీసీలకు అండగా ఉంటామని అటు టీడీపీ అంటోంది. సో అరుణ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అరుణ గారితో మనం మాట్లాడతాం. నమస్తే అరుణ గారు, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. అరుణ గారు, మేము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాము, వారికి అండగా ఉంటామని అటు టీడీపీ జనసేన కలిపి చెబుతోంది. మరి మీ హయాంలో ఏ విధంగా వారికి న్యాయం చేయాలి అనుకుంటున్నారు మీరు? క్లియర్ గా ఒక బీసీ ఆడపిల్లగా నాకు ఉన్న సామాజిక అవగాహన, అలాగే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న నాకు చూస్తున్నటువంటి రాజకీయ అవగాహన బేస్ చేసుకుని మాట్లాడుతానండి. బీసీలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయ వ్యూలో కనుక చూడగలిగితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, గత ప్రభుత్వాల హయాంలో కానివ్వండి, రాజకీయంగా దక్కిన పదవులు అనేవి మేమెంతో మాకంతా అనే కాన్సెప్ట్ అనేది లేనే లేదు. కేవలం బీసీలకి జస్ట్ వాళ్ళని ఓటు బ్యాంక్ గా ఎంతో కొంత ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మాత్రమే టిక్కెట్లను కేటాయించి అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో అయితే మరి ఇంకా దారుణమైన స్థాయికి పడిపోయింది. ఎలా అంటే ఒక బీసీ మంత్రి స్థాయి వ్యక్తి అయినా సరే గేట్ బయట ఉండి అక్కడ ఉన్న పిఏ పర్మిషన్ కోసం వెయిట్ చేయాలి. అధికార పక్షం సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సామాజిక వర్గం వాళ్ళు గనక అయితేనేమో వితౌట్ అపాయింట్మెంట్, వితౌట్ పర్మిషన్ వెళ్ళొచ్చు. అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మంత్రులైనప్పటికీ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోని కూడా, వాళ్ళకున్న అధికారాన్ని కూడా, వాళ్ళ సంతకాన్ని కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. అధికార పక్షం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సలహాదారులైన, మంత్రుల యొక్క పిఏలైనా, స్థానికంగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈవెన్ వాలంటీర్ అయినా సరే అక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రజాప్రతినిధిని డిక్టేట్ చేసే పరిస్థితి నెలకొంది ఈ ప్రభుత్వం హయాంలో. ఇది రాజకీయ వ్యూ. పదవులైతే దక్కాయేమో కానీ ఓటు బ్యాంకు కోసం అధికారము, అవకాశము అనేది మాత్రం దక్కలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. తర్వాత సామాజిక వ్యూకి వద్దాం బీసీలకి. ఇప్పటి వరకు సామాజికంగా బీసీలకు సంబంధించి గత ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేశాయి, ఏదో మంచి జరిగిందని చెప్పి నేను చెప్పట్లా. అక్కడ కూడా తగినంత జరగల, అవకాశం ఉన్నంత జరగల, అవసరం అయినంత జరగల, కొంతమేర మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు ఎలా జరిగింది అంటే పొయ్యి కన్నా పెనం బెటర్ అన్నట్లుగా గత ప్రభుత్వాలు చేసిన దానికి మంచిగా పర్వాలేదులే అనుకునే పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కల్పించింది. బీసీలకు సంబంధించి అప్పర్ లిఫ్టింగ్ కోసం ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు అలాగే కార్పొరేషన్ నిధులను పూర్తిగా తొలగించేసి, పైగా యూనిటీ అనేది లేకుండా వాటికి సంబంధించి మేము పోరాడతామేమో అని భయపడి ముందుగానే మమ్మల్ని విడగొట్టేసి వివిధ ఉప కార్పొరేషన్ల కింద విభజించేసి ఒక్క కార్పొరేషన్ లో కూడా ఒక్క పైసా డబ్బులు లేకుండా, ఆఖరికి కార్పొరేషన్ చైర్మన్లకు కూడా సమయాలకు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళ కారు రెంట్లకు కూడా కట్టకుండా, కుర్చీకి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్ ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఇది ఒక రకంగా అయితే, రెండోది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు అలాగే ఎస్సీలు ఎస్టీలకి సామాజిక భద్రత కరువైంది. స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సైడ్ నుంచి కానివ్వండి, అగ్రవర్ణాల నుంచి కానివ్వండి, ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండలతోటి అగ్రవర్ణాలు సాగించినటువంటి హింసాకాండ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఊరు ఆ ఊరు అని లేకుండా ప్రతి బీసీ సామాజిక వర్గం అగ్రవర్ణాల దాడులకు గురైంది. ఏ ఊర్లో చూసినా సరే ఎక్కడా కూడా అధికార పార్టీకి సంబంధించి వాళ్ళ కనుసన్నల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క చేస్తున్న స్థానికంగా ఉన్నటువంటి ఒత్తిళ్లు, అణచివేత వీటన్నింటిని ఎదుర్కోలేని పరిస్థితి క్రియేట్ అయింది. ఏ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా స్థానికంగా మేము బాధితులం పలానా అగ్రవర్ణాల వ్యక్తి ద్వారా అని చెప్పేసి అంటే వెళ్ళిన వాడిని బాధితుడిగా చూడకుండా వెళ్ళిన వాడిని భయపెట్టేసి దొంగ కేసులు పెడతామని చెప్పేసి భయపెట్టి పంపించిన దాఖలాలే ఉన్నాయి తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఏ బీసీ వర్గానికి, ఏ ఎస్సీ మైనారిటీ వర్గానికి న్యాయం జరగదు. ఇది ఇట్లా పెడితే ఓకే, అరుణ గారు అంటే న్యాయం జరగలేదని చెప్తున్నారు. ఓకే,
బట్ ఇన్ని విమర్శలు చేస్తున్నారు. బట్ సిద్ధం సభల్లో కూడా అత్యధికంగా బీసీ వర్గాలే అత్యధికంగా హాజరయ్యారు కదా. దానికి నేను ఇప్పుడు నా సామాజిక వర్గాన్ని నేను తక్కువ చేసుకొని మాట్లాడుకోవాలి తప్పదు, కానీ వాస్తవాలు అయ్యే కాబట్టి సిద్ధం సభలకు తరలి వెళ్లే వాళ్ళంతా కూడా అండి, సిద్ధం సభనే కాదు పొలిటికల్ పార్టీలకు సంబంధించి వచ్చే వాళ్ళు 70% ఆఫ్ జనాభా సాధారణంగా రోజువారీ పనికి ఎలాగే వెళ్తారో ఆ సభలకు కూడా అలాగే వస్తారు. వాటికి ఇచ్చే ఇన్కమ్ ద్వారా ఆ రోజు వాళ్ళకి గడవడానికి. ఇది వాస్తవం. ఇది నా ఏ పార్టీ అయినా సరే, ఒక్క పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు తప్ప మిగతా ఏ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే గ్యారెంటీ చేస్తారు కదా, పవన్ కళ్యాణ్లో బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, ఈయన ఒక బాబా, ఈయన మీటింగ్ మాత్రం జనాలు రూపాయి తీసుకోకుండా వెళ్తారు, అపోజిషన్ పార్టీ వాళ్ళైతే మాత్రం డబ్బులు తీసుకుని వెళ్తారు. అంటే మీ దృష్టిలో ఏంటంటే మీ తాలూకా రాజకీయ నాయకుల తాలూకా మాటలు ఆలకించడానికి వచ్చేవాళ్ళు జనాలు బకరాలు డబ్బు కోసం వస్తారు, అంతే కదా మేడం మీరు మాట్లాడింది. వాటర్ని ఎట్టి పరిస్థితిలో కూడా అన్నది మేడం, మీరు ఇంతవరకు మాట్లాడారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నానంటే డబ్బులు తీసుకోకుండా వస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు తీసుకొని వస్తారా, మన బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏమో వచ్చి అక్కడ రామాయణం ఓపెన్ చేస్తారు, అక్కడ డబ్బులు తీసుకుని వెళ్ళారా. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మేడం. మాట్లాడితే ఇప్పుడు ఏంటి అడిగారు, సబ్జెక్ట్ ఏంటి, బీసీ ఏంటి, బీసీకి మీరు ఏం చేశారు, నెక్స్ట్ భరోసా ఏంటి, కమ్ టు ద పాయింట్. ఇటు తుమ్మాడు దగ్గాడు అది ఇవన్నీ ఎందుకంటే అవసరం లేదు కదా. నేను ఇప్పుడు మాట్లాడుతుంది అదే సార్, మీరే సంబంధం లేని టాపిక్ మాట్లాడుతున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి తప్ప ప్రతి మీటింగ్ కి కూలీలుగా వచ్చారు అంటున్నారు. అంటే జనాలు మీకు ఓటర్లు వేసేవాళ్ళు మీకు అంత బకరాలా కనబడుతున్నారు. మీరు ఫస్ట్ ఒక దీంట్లో నుంచి ఎప్పటిజంలో నుంచి బయటకు రండి. మీరు ఎలాగంటే బతుకుతారు, అక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా, అక్కడేదో క్రియేట్ అయిపోతున్నట్టుగా, అక్కడేవో మానవంగాలు జరిగిపోతున్నట్టుగా, అక్కడేవో ఆంధ్రాలోని యుద్ధగాండ సృష్టించేటట్టుగా, ఈ విధంగా మీలో మీరు ఇదేదో బ్రహ్మానందం సినిమాలాగా ఎలిస్ట్రేషన్ అయ్యేటట్టుగా ఫీల్ అయిపోయి మీరు మాట్లాడుతుంటారు. ఏ వ్యక్తి కూడా ఎక్కడో కూడా ఇక్కడ జరిగిందన్న మాటలు లేవు మేడం. సిస్టర్ ఒక విషయం సిస్టర్, ఈ రోజు 1,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మీరు బీసీబీ ఈ రోజు మేడం 1 మినిట్ ఆవిడ వేవ్ ఆఫ్ టాకింగ్ ఎలాగుంటుందంటే, నేనే మోనార్క్ని, మాట్లాడే విధానంలో నేనే సూపరు, కత్తి తురుమాన పార్టీ అధినాయకుల దగ్గర అనిపించుకోవడానికి ఆవిడ కొన్ని కోల్పోయి మాట్లాడుతుంది. అంటే వాటర్ మేడం సిస్టర్, అంటే ఈ రోజు వాటర్లు డబ్బులు తీసుకొని వస్తున్నారు. ఇదే మెసేజ్ చెప్పగలవా? ఇదే ఈ రోజు అరుణ గారు ఈ రోజు ఇదే మెసేజ్ చెప్పగలవా? ఈ రోజు బీసీలు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నేను బీసీనే, మీరేమో నాకు మేడం మీరు బీసీలు ఎంతమంది మేడం మీరు బీసీలు ఎంతమంది మేడం మీరు బీసీయే కదా, మీరు బీసీలు ఎంతమంది మేడం మీరు బీసీలు అంటే ఇప్పుడు మీరు బీసీలు ఒక 30 మేడం మీరు బీసీలు మీరు 1 మినిట్ మేడం 1 మినిట్ మీరు బీసీలు ఒక నిమిషం అరుణ గారు ఏమడుగుతారు విందాం. ఒక నిమిషం అరుణ గారు, మీరు బీసీలు 30% అయితే మేము ఓసీ ఆర్య వైశ్య 8%. మీ బీసీలు ఉన్నటువంటి 30% ఉన్నటువంటి జనాభాతో బిజినెస్ చేసుకుని బతికే వాళ్ళం మేము, మిమ్మల్ని చూస్తూ వస్తునే వాళ్ళం మేము. మీరేం మాట్లాడారో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కోసం కానీ బీజేపీ కోసం కానీ గత ప్రభుత్వాల కోసం మాట్లాడేటప్పుడు నేను ఊరుకొని ఉన్నాను. మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఓటర్ల కోసం మాట్లాడడానికి రైట్ లేదు. మీరేం మాట్లాడారు డైరెక్ట్గాను ఇది వెనక్కి తీసుకోవాలా. మీరు జనాభాకి ఆంధ్ర రాష్ట్ర జనాభాకే కాకుండా ఇండియా భారతదేశాన్ని మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలా. అంటే ఈ రోజు నాయకులు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కాకుండా వస్తారా? పవన్ కళ్యాణ్ ఒకడే రాసలీలు చేస్తాడు, రసికుడు, అందుకే జనాలు అక్కడికి వస్తారు, మిగతా వాళ్ళు చేయరు. ఏం మాట్లాడతారు ఏంటి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అందరూ కూడా ఏ నాయకుడు వచ్చి ఏటి మంచి చేస్తాడు, ఏటి ఉద్ధరిస్తాడు, మా కష్టాలు ఏటి తీరుస్తారు, సుఖాలు ఏం చేస్తారు, మన స్థితి ఏంటి, గతి ఏంటి, కరోనా లాంటి విపత్తులు వస్తే ఏంటి పరిస్థితి, తిండికి దుకాణాలు లేనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు వస్తే ఎవరు చూస్తారు అన్నటువంటి ఆలోచనతో ప్రతి రాజకీయ నాయకుడు వేదన దగ్గరికి వెళ్ళి వేదన ఆలకించే పొజిషన్లోనే ఈరోజు మన భారతదేశం ఉంది. అంటే మీరు ఎలా మాట్లాడతారంటే బీజేపీ వాళ్ళు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా మాట్లాడతారంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే టీచర్ది వైఫల్యం,
స్టూడెంట్ సక్సెస్ అయితే పేరెంట్స్ది ఇదా? ఏం మాట్లాడతారు అన్న గారు మీరు? మీరు ఎప్పుడు కూడా మీకు అసలు ఎలా కనిపించింది ఓటర్లు డబ్బులు తీసుకొని వస్తారని మీకు ఎలా కనిపించింది? ఈరోజు ఓటర్లు డబ్బు తీసుకొచ్చారని చెప్పేసి అని ఈరోజు మీ బీసీ సభలకే డబ్బులు పంచుతున్నందుకు ఎన్ని వీడియోలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి, చూపించమంటారా? అయిపోయిందా? నేను మాట్లాడచ్చా? పవన్ కళ్యాణ్కి మీటింగ్ డబ్బులు తీసుకోకుండా వస్తానన్నట్లయితే ఈ రోజు ఒక పార్టీకి బానిసకం చేయదు ఈ రోజు పవన్ కళ్యాణ్. కూల్ ఎమోషన్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. నిజం మేడం, తప్పు. ఎందుకంటే మనం రాజకీయ నాయకులుగా మనం వెళ్తున్నాం, ఇది కరెక్టా కాదా? అధికారంలో ఉన్నారు, మీ మాట మీ వర్షన్ మీది, వాళ్ళ వర్షన్ వాళ్ళది కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాట బ్యాక్ తీసుకోమని ఫస్ట్ ఆ కంటిన్యూషన్ చేయమని. శ్రీదేవి గారు, ఇది కరెక్ట్ కాదు. ఇది 100% ఆవిడకి మీరు అవకాశం ఇచ్చారు, మధ్యలో ఆయన ఇంటరప్ట్ చేశాడు. నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ అయిందంటే మీరు డబ్బులు పంచారా సార్? పిఎం గారు ప్రోగ్రామ్ అయిందంటే మీరు డబ్బులు పంచారా? ఓకే, మీరు ఒప్పుకున్నారు అంటే నరేంద్ర మోడీ గారి పార్టీకి కూడా డబ్బులు తిరుపతి గారు ఇది వెనక్కి తీసుకోండి సిస్టర్, మీకు మంచిది కాదు, మీ పార్టీకి కూడా మంచిది కాదు. ఓకే, అరుణ గారు ఏమంటారు? మధ్యలో శ్రీదేవి గారు మధ్యలో మీరు ఎలా చేశారు? ఇట్ ఇస్ టూ మచ్. ఎవరిని ఎలా చేయకూడదు అంటే తప్పుడుగా మాట్లాడుతున్నాను. బీసీ అయితే బీసీ కోసం మాట్లాడితే తప్పుగా మాట్లాడతారా? నేను ఓసీ అయితే ఓసీ కోసం మాట్లాడితే నేను తప్పుగా మాట్లాడాలా? ఓకే మేడం, మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్, అరుణ గారు నేను మాట్లాడచ్చండి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. క్లియర్ గా నేను మాట్లాడిన మాట 100% వాస్తవం అనడానికి నా దగ్గర వాయిస్ రికార్డింగ్ ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నాకే ఫోన్ చేశారు. చంద్రబాబు నాయుడు డూపింగ్ ఒక థియేటర్ ని ఒక ప్రశ్న పెట్టుకొని వాయిస్ రికార్డులు క్రియేట్ చేస్తారు. లైవ్ చూపిస్తాను. సత్యనారాయణ గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి, మీరు మధ్యలో మాట్లాడకండి. కంప్లీట్ చేయండి. డిబేట్ సెన్స్ మెయింటైన్ చేయాలి సార్ ఎవరైనా సరే. ఫస్ట్ ఏంటంటే సెన్స్ ని మాట్లాడండి, జనాలకి నిజాలు పంపించండి, సెన్స్ ని మాట్లాడండి, చాలా కామ్గా ఉంటాం. ఇప్పుడు బీజేపీ నాయకులు సోదరులు మాట్లాడారు, చాలా కూల్ గా ఉన్నా, చాలా ప్రశాంతంగా విన్నా, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. చిన్నవాడినైనా మీరు మాట్లాడుతూ నేర్చుకోండి. అరుణ్ గారు, మీ డెబేట్లు చూస్తున్నాను, చాలా చూస్తున్నాను, మీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి మాట్లాడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చారు. మీరు తోపు కత్తి తురు అనిపించుకోవడానికి, మీరు కత్తి తోపు తురు అనిపించుకోవడానికి అవతల జనాలను మాత్రం తప్పుడుగా మాట్లాడుకోండి. జనాలను తప్పుడుగా మాట్లాడుకుంటా మీకు నచ్చింది డిఫెండ్ చేయండి. ఐ విల్ క్లారిటీ ఇస్తాను. రైట్, టాపిక్ తీసుకోండి. రైట్, అరుణ గారు ఏమంటారు? అంటే సభలకు వచ్చే వాళ్ళందరూ డబ్బులు తీసుకుని వస్తున్నారా మేడం? నేను నా ఎగ్జాంపుల్ వెళ్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారా? నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను వినండి. రీసెంట్ గా ఒంగోలులో మాకు సంబంధించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ సిద్ధం సభను ఒకటి పెట్టారు. దానికి నాకు డైరెక్ట్ గా వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల నుంచి నేను డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలను అయినందువల్ల నా నంబర్ ఎక్కడి నుంచి తీసుకున్నారో, మా వివో నుంచి తీసుకున్నారో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే మేడం వాట్ ఇస్ దిస్ మేడం నాన్సెన్స్, వాట్ ఇస్ నాన్సెన్స్? ఈవిడట డ్వాక్రా మహిళా సంఘాలట ఈవిడిగా తీసుకొచ్చారట. అంటే సిద్ధం సభలో మరి ఎవరు జనం లేరు, వైఎస్ఆర్సీపీ నాయకులకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు. మాట్లాడతారు మేడం, మీరు మధ్యలో మాట్లాడకండి. కరెక్ట్ క్రియేట్ చేసి మాట్లాడుతూ సబ్జెక్ట్ మాట్లాడండి మేడం. ఏం జరిగిందో తెలుసుకుందాం మనం. ఏం జరిగింది ఆవిడ చెప్పే పోదు ఇమ్మీడియట్ గా చెప్పగలం మేము. ఈయన మాటలే అంత. చెప్పండి అరుణ గారు, ఏం జరిగింది? ఈవిడ డ్వాక్రాలో ఉందట మేడం, మా వాడు ఎవడో ఫోన్ చేసి నీ డబ్బులు ఇస్తాము వచ్చి అన్నాడంట. ఏం మాట్లాడతారు? ఒక్క నిమిషం చెప్పండి, స్టార్ట్ చేయండి. మీరు బీసీల కోసం జరిగింది విషయం మాట్లాడండి. మీకు కడ్రాయిల కోసం, బట్టల మడత బట్టల కోసం కాదు, ముందర విషయం ఏందో దాటి కోసం మాట్లాడండి. బీసీల కోసం లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడారు, అది నేను ఎత్తి చూపిస్తున్నాను. ఈ రోజు మీరు బీసీల కోసం జరిగినటువంటిది మాట్లాడండి. టైం లేదు మీకు, 15%, మాకు 15 minutes టైం ఇస్తారు. బీసీల కోసం మాట్లాడండి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తారు? ఆవిడ ఎవరైతే మనకి యాంకరింగ్ చేస్తున్నారో మేడం అడిగిన దానికోసం మాట్లాడండి, నేను సమాధానం చెప్తా. రైట్, క్యారీ ఆన్.
సత్యనారాయణ గారు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని సీఎం జగన్ అంటున్నారు. సో వెనుకబడిన వర్గాల వాళ్ళందరికీ సగం పదవులు ఇచ్చామంటున్నారు. బట్ వాళ్ళకు దక్కిన పదవులెన్ని, దక్కిన పథకాలు ఎన్ని అంటారు దీంట్లో? మనం యాక్చువల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ అని కాదు, కుల మత భేదం లేకుండా టోటల్లీ అందరికీ కూడా గవర్నమెంటు మనం డబ్బు పే చేసే ట్యాక్స్ పేయర్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ పేయర్స్ ద్వారా వచ్చినటువంటి బడ్జెట్ 2,70,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో 2,70,000 కోట్ల రూపాయలు అన్ని వర్గాలకి కుల మత భేద ప్రాంతాలు తేడా లేకుండా ఈయన డీబీటీ ద్వారా డైరెక్ట్గా పథకాలు చేశారండి. ఇక్కడ ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమంలో బీసీలు 35% 40% ఏదైతే ఉన్నారో ఈరోజు సామాజికంగా ఆటోమేటిక్గా అందరూ కూడా పదవులు అడిగారు కదా. నెక్స్ట్ పాయింట్కి వస్తాను. బిఫోర్గా బీసీలో ఉన్నటువంటి పేద రోద సోద బడుగు బలహీన వర్గాలకు కూడా మా అనాలిసిస్ ప్రకారంగా గవర్నమెంట్ మనం ట్యాక్స్ కట్టేటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్యాలిక్యులేటెడ్గా పంపించారు మేడం. ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు అంటే 100%కి 1000% అందులో బీసీ ఉన్నారు అండ్ రిచ్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఈరోజు ఎలాగొచ్చింది అంటే నారాయణ కాలేజెస్లోని 40,000 50,000 ఫీజులు కట్టుకున్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అందజేస్తున్నారు అంటే ఈరోజు అందులో బీసీలు లేరంటారా? ఎక్కువగా అందులో చదువుతున్న ట్రాక్ ఏంటంటే బీసీలు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నిన్న బీసీలో మేము ఇచ్చేటువంటి దాంట్లో 40 to 50% బీసీలకి ఏ విధమైనటువంటి ఈడు రిచ్ ఈడు పేద ఈడు ధనిక చూడుకుంటే డైరెక్ట్గా వెళ్ళింది. అది నిజం ఎరిగిన సత్యం. వీళ్ళు వెళ్ళలేదంటారు వెళ్ళిందంటారు రికార్డు. నెంబర్ 2 ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లోని సీట్లు కేటాయించారు అంటే 40% బీసీ వరకే ఉన్నాయి మేడం. నేను పేర్లు కూడా చెప్తాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీసీ 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 అంటున్నారు కదా, ఆయన బీసీ అంటున్నారు కదా. ఓకే, అయితే ఈరోజు 24 సీట్లలో ఎన్ని సీట్లు ఇచ్చారు? ఒకటి ఇచ్చారా? రెండోది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా నిన్న జరిగినటువంటి జేహో బీసీ ఏదైతే ఉందో తాడేపల్లి ప్యాలెస్లో చేసినటువంటి జేహో బీసీ ఏదైతే ఉందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎట్ ద సేమ్ టైము పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే స్టేజ్ మీద ఉన్నారో ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ఎవరు బీసీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ఏదైతే ఉందో డీపీటీ ద్వారా జనాలకి డబ్బులు పంచే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో బీసీ ఎమ్మెల్యేలు 40 నుంచి 40% ఉంటే ప్రతి ఒడి భుజం మీద చెయ్యేసి నా అన్న వీడు నా తమ్ముడు వీడని ఈరోజు కూడా సభలో డైరెక్ట్గా అనకాపల్లిలో జరిగినటువంటి సభలో కూడా బీసీలతో మాట్లాడుతూ వీడు నా తమ్ముడు వీడు నా అన్న వీడికి చేయవలసి చేస్తుందని మాట్లాడగలటువంటి స్వభావం ఉన్నటువంటి క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గత ప్రభుత్వంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాలనలో జరిగేటప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంచి చేస్తారని చెప్పేసి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్ళారు. అప్పుడు ఇచ్చారు, చేశారు, ఫెయిల్ అయ్యారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిట్టారు. ఈరోజు మళ్ళీ ఇచ్చారు, రేపు ఇదే పవన్ కళ్యాణ్ తిడతారు. ఒకటి మేడం, వీళ్ళ మాటలు ఈ మాటలు ఎలాగుంటాయి మేడం? మొన్న మీరు ఇదే 1 వీక్ బ్యాక్ 10 days బ్యాక్ స్వతంత్రాలోనే డెబిట్ అయ్యింది. డిబేట్ అయితే అపోజిషను జనసేన నాయకులు కానీ టీడీపీగా అపోజిషన్లో కూర్చున్న వాళ్ళు కానీ ఏం మాట్లాడారంటే ఈరోజు టిక్కెట్లు ఇక్కడిది అక్కడ గంభీలు చేస్తున్నారు. ఈరోజు శాసనసభకు పార్లమెంట్కి పంపించాలి అంటే నామినేటెడ్ పోస్టులు మన రాజ్యసభ చెయ్యాలి అంటే అసలు మీకు క్యాండిడేట్లే లేరు, అసలు మీరు క్యాండిడేట్లే పెట్టలేరని నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు. సో కట్ చేస్తే నేను ఆ రోజు డెబిట్లో చెప్పాను, ఏం చెప్పానంటే నాకు ఖచ్చితంగా 1 వీక్లో పెట్టండి అని చెప్పాను. తర్వాత మీరు పెట్టలేదు. ఏమైంది మేడం? వెంటనే రాజ్యసభకు పంపించడానికి క్యాండిడేట్లే లేరు. రాజ్యసభకు పంపించడానికి క్యాండిడేట్లే లేనటువంటి వాళ్ళు ఇలా మాట్లాడతారా? అంటే జనాభా ఎక్కువ వచ్చారు. ఈరోజు సిద్ధమైన ప్రోగ్రాం మేము పెట్టినప్పుడు కానించి అవతల ఎక్కడ తగరపల్స్లో జరిగినటువంటి ప్రోగ్రాం కానీ ఒంగోలు జరిగినటువంటి ప్రోగ్రాం కానీ ఇంకొక ప్రోగ్రాం కానీ లక్షల మంది వస్తున్నారు అంటే ఎస్ రైట్, జగన్మోహన్ రెడ్డికి ఒక క్యాల్కులేషన్ ఉంది. 40 లక్షల ఇల్లు ఇచ్చామంటే అందరూ ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? ఓకే, అంటే సత్యనారాయణ గారు మీరు బీసీలకు అంత ప్రాధాన్యత ఇచ్చాము అని అంటున్నారు. బట్
మినిస్టర్ ఆర్ సంథింగ్ ఒక నేత బీసీ నేత సీఎం ని కలవడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం కానీ వాళ్ళని కలవకపోవడం కానీ ఎందుకు ఇలాంటివి జరుగుతాయి అంటే నిజంగా అలాంటివి జరగకపోతే బయటికి రావు కదా. ఇప్పుడు తిరుపతి రావు గారు అన్నారు, అరుణ అదే చెప్పాను మేడం. నేను ఎనిషిలేషన్ అంటారు కదా బ్రహ్మానందం సినిమాలని వీలుగా ఊహించుకొని ఒక బీసీ నేత వచ్చాడు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు అన్నీ వీలుగా క్రియేట్ చేసుకొని ఎలిషినేషన్గా మాట్లాడతారు. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, తర్వాత లోకేష్ గారు మాట్లాడినా ఇప్పుడే అవ్వొచ్చింది అక్కడ చూశాను ఆవిడ మాట్లాడింది అని చెప్పి అంటే వీళ్ళు ఏవియేషన్ కనబడతారు తప్ప ఈరోజు గవర్నమెంట్ మీద ఎక్కడ కూడా ఏమీ లేదు మేడం. ఈరోజు ఏ విధంగా ఉందంటే ప్రొటెక్టివ్ ప్రకారంగా ఎవరి ఇంటిలో వాళ్ళు ఉంటుండగా ఒక గవర్నమెంట్ నాయకులతో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కానీ సంబంధం లేకుండా కష్టాన్ని సుఖాన్ని అంతటా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి క్లియర్ చేస్తున్నాడు. విలేజ్కి ఒక డాక్టర్ని పెట్టారు, విలేజ్కి ఒక లేడీ పోలీసుని పెట్టారు. వీళ్ళు ఏం మాట్లాడతారంటే అవి జరిగిపోతున్నాయి ఇవి జరిగిపోతున్నాయి అంటారు. ఈరోజు మీరు రికార్డ్ చూడండి, క్రైమ్ రేటు ఎంత తక్కువ ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆడు లంచం తీసుకుంటాడుగా దొరికిపోయాడు, ఈడు లంచం తీసుకున్నట్టుగా దొరికిపోయాడు అంటారు. కానీ దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎవడైనా లంచం తీసుకొని దొరికిపోయాడని చెప్పండి. కరెక్ట్. అరుణ గారు ఏమంటారు? మేడం నేను నన్ను నవ్వాలనుకుంటున్నాను మేడం, మ్యూట్ లో పెట్టుకుని. మరి చాలా నవ్వండి మేడం, నో ప్రాబ్లం. మాకు సిగ్గు మాకు నవ్వు వస్తుంది మేడం. మేడం ఫస్ట్ నిన్న జేహో బీసీ వాళ్ళ గురించి మాట్లాడారు. జేహో బీసీ సభకు సంబంధించి క్లియర్ గా చెప్తాను, అక్కడ నేను పార్టిసిపెంట్ ని, ఆ లిస్ట్ ప్రిపేర్ వాళ్ళలో నేను ఒక వ్యక్తిని. మా సభ మీద ఆ సభ మీద ఉన్న వాళ్ళల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, స్థానిక సత్యనారాయణ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడారా? ప్లీజ్ మనం ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పగలం, మేము ఉంచుకోలేము అన్నమాట. కంప్లీట్ చేసేదాకా మీరు మాట్లాడకండి ప్లీజ్. తమాషాలు మాట్లాడుకుంటూ తమాషాలు మాట్లాడుకుంటూ మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. ఓకే సబ్జెక్ట్ టంగ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నేను సిస్టర్ అని పిలుస్తున్నాను, టంగ్ రెస్పెక్ట్ మీరు నేర్చుకోండి. నేను సిస్టర్ అని పిలుస్తున్నాను. నవ్వుతున్నారు కదా, మాట్లాడండి, నవ్వుకొని మాట్లాడండి, మీ స్మైల్ బాగుంటుంది, మాట్లాడండి. సభకు సంబంధించిందాక ఆయన అన్న మాట ఏంటంటే ఆ సభ మీద ఎంతమంది బీసీలు ఉన్నారని చెప్పేసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, స్థానిక శాసన అభ్యర్థి అయినటువంటి లోకేష్ గారు తప్ప మిగతా అందరం బీసీలు ఉన్న. ఆఖరికి ఎప్పుడు మా సభల్లో మెయిన్ రోల్ పోషించేటువంటి నాదెళ్ల మనోహర్ గారిని కూడా ఆయన బీసీ కాదని ఆ సభకు ఆయన్ని కూడా దూరం పెట్టి కేవలం అధ్యక్షుడు అలాగే స్థానిక ఎమ్మెల్యే కంటెస్టెంట్ అయినటువంటి శ్రీదేవ్ గారు ఆయన మరొకసారి మాట్లాడితే మీకు గుట్ అయిపోతామండి. సత్యనారాయణ గారు డిబేట్ అంతా మనమే మాట్లాడుకుందాం. మరి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతాడేమంటే మధ్యలో ఆయన ఇంకా మాట్లాడరండి, ఇంకా మాట్లాడు. కంప్లీట్ చేయండి అరుణ గారు. అరుణ గారు మాట్లాడడానికి ఏంటి? భయం వేస్తుంది సార్, మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. రైట్ అరుణ గారు కంప్లీట్ చేయండి. జేహో బీసీ సభకు సంబంధించి జరిగిన విషయం ఇదండి. ఆ సభ మీద ఉన్న 100 మంది మొత్తం బీసీలే, రాష్ట్ర స్థాయి నాయకులు అలాగే ఎంపీ స్థాయి నాయకులు మొత్తం అంతా కూడా కింది గ్రౌండ్ స్థాయి నాయకుల వరకు అందరూ బీసీలే ఉన్నారు. అక్కడ వేరే ఏ వ్యక్తిని కూడా ఆ స్టేజ్ ఎక్కనివ్వలేదు. ఇన్వైటీస్ కూడా ఓన్లీ బీసీలే మాత్రమే ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి మహిళల మీద సంబంధించి దాడులు మేము ఇప్పటి వరకు ఏం మాట్లాడినా సరే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం మాత్రమే మాట్లాడాం తప్ప పార్టీ ఛానల్స్ లోనో పార్టీ పేపర్స్ లోనో పార్టీ వ్యక్తులతోనో ప్రచారం చేస్తున్న లెక్కల ప్రకారం మేము మాట్లాడలేదు. ఆల్మోస్ట్ క్రైమ్ అనేది తీవ్ర స్థాయిలో పెరిగింది అనడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలోని విపరీతంగా పెరిగింది. అలాగే సెటిల్మెంట్లు కూడా జరిగిపోతున్నాయి అని చెప్పేసి క్లియర్ గా పైనుంచి కూడా వస్తున్న ఒత్తిడి వల్ల అలా చేయాల్సి వస్తుందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సమాచారం ప్రచారం ఇది. దీన్ని ఎవరు మేము మాట్లాడలేదు, ప్రతిపక్ష పార్టీలుగా మేము మాట్లాడట్లేదు. స్థానికంగా ఎవరైతే ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో, అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, సంబంధిత శాఖల్లో చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు అని చెప్తున్నారు, ఇంట్లోకి అన్ని వస్తున్నాయని చెప్తున్నారు.
స్థానికంగా ఉన్నటువంటి బీసీ కులాల్లో చదువుకున్న వాళ్ళకి సంబంధించి ఎంతమందికి ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఇచ్చారు, స్కాలర్షిప్ ఏమవుతుందో ఎవరి అకౌంట్ లో పడింది, అలాగే ఎంతమందికి ఉద్యోగాలు కల్పన చేశారు, ఏ బీసీ భవనాలు ఇప్పటి వరకు కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి స్థానికంగా వాళ్ళ కార్పొరేషన్ నిధుల ప్రకారం వేటికి ఉపయోగించాలో వాటన్నింటికి సంబంధించి అభివృద్ధి ఏ ఊర్లో ఏ బీసీ కమ్యూనిటీలో జరిగిందో చెప్పండి. మాటలు కేవలం టీవీల వరకే పరిమితం అవుతాయి కానీ చేతలు గ్రౌండ్ లో ప్రజలను ఇబ్బంది పెడతాయి అన్న విషయం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గమనించుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా. ఎంతసేపటికి ప్రచారాలకి పరిమితమైంది, వాస్తవాలను గ్రహించుకోవడంలో వెనకబడింది. దాని మూలంగానే రేపు పొద్దున ఓటమి ఫాలో అవబోతుంది. రైట్. తిరుపతిరావు గారు, మనం మళ్ళీ మాట్లాడారు. తిరుపతిరావు గారు, ఒకప్పుడు తమ హక్కులపై నిలదీస్తే అంటే తోక కత్తిరిస్తామన్న టీడీపీనే ఇప్పుడు పదవుల్లో పెద్దపీట వేసి దాన్ని ఆచరణలో చేసి చూపించాము, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లో కూడా బీసీలకు సమానంగా హక్కులు ఇచ్చాము, వాటిని చేసి చూపించాము అని వైసీపీ అంటుంది. సో ఎందుకు ఈసారి వై నాట్ 175 అనుకోవచ్చు? శ్రీదేవి గారు, నేను మొదట మాట్లాడేటప్పుడే తెలుగుదేశం సంబంధించి కూడా నేను మాట్లాడడం జరిగింది. రేపు నేను అది కూడా ప్రస్తావించాను. రేపు మిత్రపక్షాలుగా వెళ్ళినంత మాత్రాన ఒకే ఎజెండా ఎప్పుడు ఉండదు. వాళ్ళ జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నాయనేసి అంటే జెండాలు కలిసిపోలేదు కదా. అలాగే అందులో భారతీయ జనతా పార్టీ మేము మిత్రపక్షంగా వెళ్ళినా సరే మా ఎజెండా మా తాలూకు ఆలోచన వేరే విధంగా ఉంటుంది డెఫినెట్ గా. దానికేమీ లేదు. నేను అందువల్ల మొదట్లో చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఇవాళ చేస్తుందంటే మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ వైసీపీ చేసింది అనేసి అంటే నేనేమి ఎల్లమ్మని ఎంచను పోలమ్మను పొగడను, మా ఉత్తరాంధ్ర సామెత అది. కరెక్ట్ గానే మాట్లాడతాను. రెండోది శ్రీదేవి గారు, వైసీపీ సోదరులు నేను మధ్యలో ఆయన ఏ విమర్శించినా సరే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా మధ్యలో మాట్లాడొద్దనే చెప్తున్నాను నేను. ఆయన టర్మ్ వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడమనండి, లేకపోతే మేము మాట్లాడింది ఆయన క్రాష్ చేయమనండి. మాట్లాడండి, మీరు మంచిగా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, నేర్చుకుంటున్నాను. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కూడా. క్యారీ ఆన్ సోదరా. నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు, మళ్ళీ చెప్తున్నాను మీరు అడిగిన ఇప్పుడు అదే మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ మాట్లాడేటప్పుడు అయినా సరే శ్రీదేవి గారు స్టూడియోలో ఉండేటప్పుడు జూమ్ లో ఉండేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. స్టూడియోలో ఉండేటప్పుడు జూమ్ లో ఉండేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీటిని గమనించి కంట్రోల్ చేయాల్సింది మీరు. మా కంట్రోల్ ఉండదు, ఆయనకైనా నాకైనా ఉండదు. అది నేను చెప్తున్నాను కదా, బట్ కంట్రోల్ చేయాల్సింది మీరు. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఏదైతే ఈ బీసీలకు సంబంధించినటువంటి వరకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాడుకొని వదిలేసినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి అనేది అది సర్వత్రా వినిపిస్తున్నటువంటిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి మొదలు చెప్పారు 1,71,000 కోట్లు మేము ఇప్పుడు ఇస్తే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1,50,000 కోట్లు ఇస్తామంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు. నేను దాన్ని కూడా ప్రస్తావించాను. మీరు బీసీలకి బీసీ సాధికారత కావాలి అనేసి అంటే కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాదు. ఇందాక మా సోదరి చెప్పింది, ఈ సభలకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఓసీ కమ్యూనిటీ నుండి ఎవరు రారండి. కూలీనాలి చేసుకున్న వాళ్ళకే తరలిస్తుంటారు. వైసీపీకి తరలించినా సరే ఆ అమ్మఒడి టికెట్లే పట్టుకుని వెళ్తుంటారు తప్పిస్తే ఎక్కడో చూసుకున్నాడు ఎవరు సాధ్యం కాదు రాజకీయ పార్టీలకి. సరే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు వెళ్తారు, దాంట్లో తప్పే ఉందో నాకు అర్థం అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే డెఫినెట్ గా అభిమానులు వెళ్తారు, అది వేరే విషయం. అది మళ్ళీ ఇక్కడ ఏంటనేసి అంటే రాజకీయ పార్టీలకి జనాల్ని తరలించి సరే మాలాంటి వాళ్ళు ఏదో మధ్యాహ్నం భోజనం పెట్టి రాండి అని మనం చెప్తాము, లేకపోతే కొంతమంది డబ్బులు ఇచ్చి పట్టుకెళ్తారు. నేను పార్టీల పేరు ప్రస్తావించను, ఎవరు చేసినా అదే. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీన రాజకీయ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే వెళ్తారు. వాళ్ళలో చాలా మందికి ఓట్లు ఉండకపోవచ్చు, నేను అది కూడా చెప్పాను మళ్ళీ. ఎందుకంటే లెస్ దాన్ 18 years పీపుల్ ఎక్కువ ఉంటారు అక్కడ, అది కూడా నేను ఎస్టాబ్లిష్ చేశాను. కాకపోతే రాజకీయ సభలకి వెళ్లే వాళ్ళు బీసీలే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ ఓటుకు వెళ్ళినటువంటి 80% మంది ఓటుకు వెళ్తున్నారంటే అందులో సింహభాగం బీసీ ఓటర్సే ఉంటారు. అది కాకుండా మా వైసీపీ సోదరులు ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీలు 30 నుండి 40%, 35-40% అంటున్నారు. కాదు బ్రదర్, ఈ రాష్ట్రంలో 55 నుండి 60% వరకు బీసీలు ఉన్నారు. ఇటీవల మీ రాష్ట్ర ప్రభుత్వం మీ వాలంటీర్ల ద్వారా బీసీ
జనగణన కూడా చేపట్టింది. అవసరమైతే ఆ సెన్సెస్ కూడా మీరు తీసుకోండి. approximate రాష్ట్రంలో 55 నుండి 60% బీసీలు జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశవ్యాప్తంగా కూడా 55% మంది బీసీలు ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఒక బీసీని ప్రధానమంత్రిగా ఇవాళ ప్రపంచంలోనే చూపించినటువంటి ఘనత భారతదేశానికి. కాబట్టి ఇవాళ బీసీలకి మేము 1000 కోట్లు ఖర్చు పెట్టాము అనేసి అంటే సాధికారిత రాదు. ఇటు రాజకీయంగాను, అటు సామాజికంగాను, ఇటు ఆర్థికంగాను ట్రయాంగిల్ గా ఒకే విధమైనటువంటి విధానంతో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేసేటప్పుడే వాళ్ళకి ఆ ప్రాధాన్యత వస్తుంది తప్పిస్తే. ఉదాహరణ చెప్తాను నేను. ఇవాళ ఎస్సీ ఎస్టీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ లేవు. ఆనాడు ఉన్నటువంటి అస్పృశ్యత ఇవాళ లేదు. ఎందుకనేసి అంటే వాళ్ళకి సంబంధించి రాజ్యాంగం పరంగా వాళ్ళకు ఉన్నటువంటి లభించినటువంటి హక్కుల నేపథ్యంలో ఇవాళ అస్పృశ్యత అనేది బయటకు కనుమరుగైపోయింది. వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగిన పరిస్థితి. బీసీలకి కూడా అటువంటి రాజ్యాంగపరమైనటువంటి భద్రత లేదా చట్టపరమైనటువంటి భద్రత లభించినప్పుడు మాత్రమే అది కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఒకవైపు అధికారంలో కూడా భాగస్వామ్యం, అది కూడా కంటి తుడుపు భాగస్వామ్యం కాదు. నేను ఇందాక ధర్మాన ప్రసాదరావు గారిని ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. సహజం ఇది. ప్రాంతీయ పార్టీల్లో నేను ఇప్పుడు జాతీయ పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీలో ఉంటుందని చెప్పి అనుకోను, ఉండాలని కోరుకోను కూడా. ఎందుకంటే ఏకస్వామ్యము, బహుస్వామ్యము, ప్రజాస్వామ్యం ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఈ 3 విధాలుగా, ఒకటి రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత, రాజ్యాధికారంలో ప్రాధాన్యత, రెండోది ఆర్థిక కోణంలో చూస్తూ, మూడోది సామాజికంగా వాళ్ళకి గౌరవం లభించినప్పుడు మాత్రమే బీసీ సాధికారికత అనే దానికి అర్థవంతం అవుతుందని చెప్పేసి నేను చెప్పదలుచు. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు వైసీపీ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదు అంటారా? ఎందుకంటే టీడీపీ హయాంలో జరిగింది, వైసీపీ హయాంలో జరిగాయి కాబట్టి ఖచ్చితంగా బీసీలు మాకు అండగా ఉంటారని చెప్తున్నారు కదా, చాలా గట్టిగా చెప్తున్నారు కదా వైసీపీ. వారి అండతోనే మేము మళ్ళీ గెలుస్తాం అంటున్నారు కదా. నేను ఇక్కడ శ్రీదేవి గారు, నేను మొదట ఒక విషయం స్పష్టం చేశాను. ఏ రాజకీయ పార్టీ కూడా నేనేమి చేయలేదు అనుకోని చెప్పి ఎలక్షన్ కి పోదు. తిరుపతిరావు గారు, బీసీలకు సంబంధించి మీరు చూస్తున్న పరిణామాలు ఏంటి? ఇప్పటి వరకు చూస్తున్న పరిణామాలు ఏంటి? మేము చేస్తున్నదంటారా? మీరు చూస్తున్నవి అంటే ఇప్పుడు వైసీపీ హయాంలో మీరు చూస్తున్న బీసీలకు సంబంధించి పరిణామాలు ఏంటి? అంటే చాలా నెగిటివ్ గా ఉందా లేదంటే పాజిటివ్ గా ఉందా? ఇక్కడ ఒక్క విషయం నేను స్పష్టం చేస్తాను. ఏదైతే ఇవాళ 1,71,000 కోట్ల రూపాయలు ఇచ్చారని మా సోదరులు చెప్తున్నారు, వైసీపీ సోదరులు. డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకనేసి అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని గాని ఒక సమాజాన్ని గాని ఉద్ధరించాలి అనేసి అంటే వండిన అన్నం పెట్టడం సరైనటువంటి విధానం కాదు. అన్నం వండుకొని తినడం అనేది నేర్పించాల. ఇది సహజ సిద్ధంగా ఉన్నటువంటి. మీరు 1,71,000 కోట్లు పెట్టినా, నేను రేపు తెలుగుదేశం హయాము మేబీ మేము కూడా అందులో భాగస్వామ్యం అయితే కూడా చెప్తున్నా, 1,50,000 కోట్లు పెట్టినా సరే బీసీలు ఉద్ధరింపబడతారు అనేసి అంటే అది జరిగే పని కాదు. ఒకటి ఏంటంటే వాళ్ళు తన కాలు మీద తను నిలబడి, ఉదాహరణ చెప్తాను నేను, అది మేమేం చేసామనేది కూడా ఇందాక మీకు అడిగాను, అదే ఉదాహరణ చెప్తాను. ఇవాళ విశ్వకర్మ యోజన అని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు, ఒక పథకాన్ని తీసుకున్నారు. ఇవాళ లాంచ్ అవుతుంది. అది చేతి వృత్తుల వారికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, చేతి వృత్తుల వారికి, ఉదాహరణకి వడ్రంగం పనిచేస్తే ఒక బ్రాహ్మణుడు కనుక వడ్రంగం పని వచ్చి వడ్రంగం పని చేస్తే ఆయన కూడా దానికి అర్హుడే. ఇది దాని కాన్సెప్ట్. దాని ద్వారా అక్కడ ఏం చేస్తున్నారు, ఉచితంగా ఏమీ ఇవ్వట్లేదు వాళ్ళకి, ఓన్లీ టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఆయా వృత్తుల్లో 18 వృత్తుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ వృత్తుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి టెక్నికల్ గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ తాలూకా సామర్థ్యాన్ని పెంచి, పెరిగినటువంటి సామర్థ్యాన్ని ద్వారా వాళ్ళు అధిక ఆదాయం పొందడానికి అవసరమైనటువంటి పెట్టుబడి బ్యాంకుల ద్వారా సమకూర్చి, ఇదేమి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏమి జరగట్లే, ఇక్కడ బ్యాంకుల ద్వారా సమకూర్చి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని, సామాజికంగా నిలదొక్కుని, ఇందాక అన్నట్టు విధంగా వాళ్ళు రావడం అనేది దాని కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. రేపు ఆ పథకం ద్వారానే మొత్తం బీసీలకు సాధికారత వచ్చేస్తుంది. మొత్తం 18 వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చిస్తే మాక్సిమం బీసీలే ఉంటారు. నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక బ్రాహ్మణ ఉండొచ్చు అని, లేకపోతే కానీ అని కానీ అది కాదు కదా, బీసీలే కదా సింహభాగం ఉండేది అందులోన.
కాబట్టి అంత మాత్రానికి వాళ్ళకి సాధికారత వచ్చేస్తుంది అంటే రాదు. నేను చెప్పినట్టు విధంగా ఏదైతే మల్టిపుల్ యాంగిల్లో ఆలోచన జరగాల, పర్టిక్యులర్ గా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో భాగస్వామ్యము, అది కూడా అధికారంలో భాగస్వామ్యం అనేసి అంటే తాంబూలాలు ఇచ్చేసి వదిలేయడం కాదు. నేను ఇందా చెప్పాను కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి వాళ్ళకి కుర్చీలు ఇచ్చారు తప్పిస్తే, మా సోదరు కుర్చీలు కూడా లేవు అనేసి కుర్చీలు ఇచ్చారు తప్పిస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు ఆ సామాజిక వర్గాలకు చేయగలిగినటువంటి సేవలు చేయడానికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి ఎవరో చెప్పట్లేదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. నిజంగా కులాలకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్లు పెట్టినప్పుడు నాలాంటి బలహీన వర్గాల వారికి ఒక ఆలోచన ఉండేది. డెఫినెట్ గా డీసెంట్రలైజ్ అయింది కదా. ఈ డీసెంట్రలైజ్ అయినందువల్ల ఆ కులాలు అంటే ఓవరాల్ గా ఒక బీసీ కార్పొరేషన్ ద్వారా వెళ్ళేటప్పుడు కొన్ని కులాలకే గుర్తింపు లేకపోతే లబ్ధి జరగడం జరిగేది. ఈ కులాల విభజన జరిగి కార్పొరేషన్ విభజన జరిగిన తర్వాత సూక్ష్మ స్థాయిలో ఏదైనా ఆయా కులాలకు మేలు జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ఆశ ఉన్నమాట వాస్తవం శ్రీదేవి గారు. కానీ ఇవాళ ఆ ఆశ నెరవేరలేదు సరే కదా, ఆలోచన కూడా తప్పేమని పరిస్థితి వచ్చేసింది కదా. 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు. ఉదాహరణకి ఇప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి ఒక 7-8 మంది ఉన్నట్టు ఉన్నారు. ఏ ఒక్కరైనా ఆయా కులాలకు చేసాము చేయగలిగాము అన్నటువంటి సంతృప్తి వాళ్ళలో ఉన్నాయి. నేనేమి ప్రశ్నించట్లే, మేము సంతృప్తిగా ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటే ఆయా కులాలకు మేలు జరిగేది. ఇటువంటి ఆలోచన ఒకటే ఆలోచన చేయడం వేరు, ఆచరణ వేరు. ఆచరణలో నిష్పక్షపాతంగా వాడు అభివృద్ధి చెందాలా అనేది ఆలోచన చేయడం వేరు. ఇవన్నీ కూడా సమ్మిళితమైనప్పుడు మాత్రమే బీసీ సాధికారం సాధ్యపడుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. అరుణ గారు, జై హో బీసీ నినాదం ద్వారా మీరు అసలు బీసీలకు ఏం చేస్తారు, ఎటువంటి న్యాయం చేస్తారనేది చాలా చక్కగా ఆ రోజు సభలో వెల్లడించారు. బట్ ఇంకా ఏం చేయబోతున్నారు మీరు ఉమ్మడిగా కలిసి బీసీల కోసం ఏం చేయబోతున్నారు? ఎందుకంటే అసలు మా డిఎన్ఏలోనే ఉంది తెలుగుదేశం అనేది చాలా స్పష్టంగా చంద్రబాబు చెప్పారు కదా. క్లియర్ గా మేనిఫెస్టో బీసీ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో 100% అది కనుక 100% కనుక అమలు జరిగితే రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు బీసీలకి అదొక సువర్ణ అధ్యాయం కింద మిగిలిద్దండి. ఎందుకంటే ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం వేరు, అమలు చేయడం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో బొచ్చెడు హామీలు ఇచ్చారు. అంతకుముందున ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ కి బొచ్చెడు హామీలు ఇచ్చారు. కానీ ఆచరణలోకి వచ్చాక ఎంత పర్సెంటేజ్ అమలు చేశారన్నది అక్కడ మనందరికి డిస్కషన్కి వచ్చిన అంశం. ఏ ప్రభుత్వాలైనా సరే, నేను ఇప్పుడు ఒక బీసీ వాదం అని ఒక బీసీగా మాట్లాడేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా బీసీగానే మాట్లాడతా. అది నాకు ఆ ఫెసిలిటీ, ఆ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉందంటే నా పార్టీ ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు కాబట్టి నాకు ఆ వాయిస్ ఉంది మాట్లాడడానికి. అధికారంలోకి వచ్చాక నా నాయకుడు ఎంతవరకు దాన్ని నిలబెట్టుకున్నాడు చేశాడు అనే దాని గురించి కనుక నాకు కూడా ఎట్లాంటి బ్యాక్ లాగే కనుకుంటే వీళ్ళ నోళ్ళు లాగా నానోళ్ళు కూడా మోగపోయే పరిస్థితి వచ్చింది అనుకుని ప్రస్తుతానికి నాకు వాయిస్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇవాళ బీసీ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చినటువంటి పథకాలు అలాగే పెట్టిన ప్రణాళికలన్నీ ఏవైతే ఉన్నాయో, నా 50 ఏళ్లకే బీసీ సోదరులకి పెన్షన్, అలాగే కుల వృత్తులను డెవలప్ చేసేలాగా వాటిని అడ్వాన్స్డ్ స్టేజ్కి తీసుకెళ్లేలాగా ఆర్థిక సహకారాలు, పిల్లలకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు, ఆర్థిక భరోసా, స్థానికంగానే వాళ్ళ కోసం ఒక కొన్ని యూనిట్లను ఏర్పాటు చేసే విధానాలు ప్రతి సామాజిక వర్గానికి మేజర్ పాపులేషన్ ఉన్నటువంటి సామాజిక వర్గాలను బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి ఆ బీసీ డిక్లరేషన్ కనుక రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో అమల్లోకి వస్తే మాత్రం నిజంగానే అది బీసీలకు సువర్ణ అధ్యాయం. ఇంక ఎవరు ఈవెన్ అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీలో ఉన్నటువంటి బీసీ వాళ్ళు కూడా నోరెత్తలేని సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది డెఫినెట్లీ గా. ఆ రకంగా జరగాలి అని దాంట్లో 100% మా భాగస్వామ్యం ఉండాలి. అలాగే జరిగే విధంగా మేము అప్పుడున్న ప్రభుత్వం అంటే మేజర్ పార్ట్ ఒక పార్టీ అండ్ తక్కువ పార్ట్ ఒక పార్టీ తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని డెఫినెట్ గా మా వంతు కృషి మేము 100% ఆ డిక్లరేషన్ 100% ప్రజలకు అమల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. అది కనుక వస్తే బీసీలకు 100% మంచి జరిగినట్టే స్టేట్ లో గతంలో కనీ విని ఎరుగని రీతిలో. రైట్. సత్యనారాయణ గారు, మరి మీరేంటి నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీసీలకు ఇంకా ఎటువంటి పెద్దపీట వేయబోతున్నారు? ఆల్రెడీ 40% ఇచ్చాము, 85% వాళ్లే ఉన్నారు అని చెప్తున్నారు. బట్ పదవులు ఇచ్చామని అంటున్నారు. బట్ ఎంతమందికి దక్కాయి, ఎన్ని దక్కాయి అనేది ఒక క్లారిటీ లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక మీద ఏం చేయబోతున్నారు? 3 క్లారిటీస్ అండి. ఇప్పుడు మా ఉత్తరాంధ్ర సోదరుడు ఒక మాట్లాడారు, వేడి అన్నం పెట్టడం కాదు వండడం నేర్పడం అని చెప్పేసి అన్నారు. వండి నేర్పి పెట్టి లోపల ఈ పేద బడుగు బలహీనలు చనిపోతారండి, ఆకలితో చనిపోతారండి. వీళ్ళకి ఆకలితో చంపడం అలవాటు, మాకు ఆకలితో చంపడం అలవాటు కాదు. మేమేం చేసాము అంటే ఒక
ఏదైతే ఉందో ఒక 30% వరకు ఆకలితో ఉన్న వాళ్ళని బయటికి రాకుండా ఉండడానికి పథకాల ద్వారా కొన్ని ఇచ్చాం. అలాగే ఆయన ఇంకో మాట అన్నారు, మా ఉత్తరాంధ్ర వాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. ఆయన చాలా తెలివితేటలుగా ఏం మాట్లాడారు అంటే 1 minute క్లోజ్ చేస్తాను మేడం. ఏం మాట్లాడారు అంటే నేర్పాలి అన్నారు. అందుకే చేయూత అని పెట్టి చేయూత తరపున కొన్ని చిన్న ఇండస్ట్రీలు, చిన్న పరిశ్రమలు, ఇంట్లో పెట్టుకునేటువంటి పరిశ్రమలకు కూడా బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి అందరికీ కలిపి కులమత భేదం లేకుండా అంటే వాటిని కూడా చేయూత కింద ఇచ్చి చిన్న పరిశ్రమలు పెట్టించుకునేటటువంటి చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆకలేస్తే అన్నం పెట్టడం వచ్చు, సంపాదించుకోవడం తెలియకపోతే ఆకలేస్తే అన్నం పెట్టడం వచ్చు. నేను ఇక్కడ అడుగుతాను, ఆకలేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆకలేస్తే అన్నం పెట్టడం వచ్చు. అలాగే లేని వాళ్ళకి ఎలాగే ప్రవృత్తి చేసుకోవాలని విభృతిలో ఉన్నటువంటి వాళ్ళని ప్రవృత్తిలోకి చేసుకోవడానికి కూడా తెలివితేటలు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఫస్ట్ మీరు అడిగే పాయింట్కి. సెకండ్ ఏంటంటే బీసీల కోసం ఇన్ని మాట్లాడారు కదా, మీరు ఒక మాట అన్నారు మేడం, మీరు ఎక్కడ చూసారో లేకపోతే వాళ్ళ ఎక్కువగా న్యూస్ ఛానల్స్ దుష్ట చతిష్టంలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ కూడా స్వతంత్ర వాళ్ళు చూసి మళ్ళీ బ్లడ్లోనే ఉందని చెప్పేసి అన్నారు కదా. అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బ్లడ్లోనే కానీ బీసీ కానీ ఉన్నట్లయితే ఈరోజు బీసీల్ని ఇలా తిట్టరు బీసీ. రైట్, చంద్రబాబు నాయుడు గారికి బ్లడ్ లో ఉందా బీసీ? దిస్ ఇస్ ఫేక్ వర్డ్. అది అందరికీ తెలిసిందేనండి. రైట్. ఓకే అండి, చర్చలో పాల్గొన్నందుకు సత్యనారాయణ గారికి, అలాగే అరుణ గారికి, అలాగే తిరుపతిరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అరుణ గారు అండ్ అలాగే స్వతంత్ర న్యూస్ డిబేట్లో పాల్గొనే మహిళా మనులందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే. సో ఇది థ్యాంక్ యూ అండి ఛానల్ వాళ్ళకి, అలాగే వైసీపీ అన్నయ్యకి, అందరికి రైట్. అందరి నోట అదే మంత్రం. ఇంతకీ బీసీలు ఎటువైపు, ఇంతకీ అసలు బీసీలు ఏ పార్టీకి వెన్నుముక్కగా ఉంటారు? వచ్చే ఎన్నికల్లో చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. నమస్తే.